రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి అనేది నానుడి. జాతీయ స్థాయిలో నిత్యం కత్తులు దూసుకునే రెండు పార్టీలు తమ సిద్ధాంతాలకు విరుద్ధంగా చేతులు కలిపాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్లు ఒకే గూటికి చేరాయి. మహారాష్ట్రలోని శివసేనకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ దశాబ్దపు అత్యంత అరుదైన పొత్తు ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పండితులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇంతకీ ఇన్నాళ్లకు బద్ధశత్రువులు ఎందుకు ఒకటయ్యారు? దీనిపై ఆ పార్టీ అధినేతలు ఏమంటున్నారు? అసలు మహా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అంబర్నాథ్ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ అనూహ్య పొత్తు. షిండే వర్గాన్ని అధికారికానికి దూరం పెట్టేందుకే ఈ ఎత్తుగడ. పొత్తు పెట్టుకున్న సొంత పార్టీ నేతలపై వేటు వేసిన కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీకి రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్. ఆ పార్టీని భారత్ నుంచి పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు తరచూ రాజకీయ ప్రసంగాల్లో చెబుతుంటారు. కానీ రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందనడానికి తాజా సంఘటనే ఉదాహరణ. బద్ద వైరం కలిగిన కాంగ్రెస్ తో బీజేపీ అధికారం కోసం చేతులు కలిపింది. అవును, ఇది వినడానికి కొంత ఆశ్చర్యమైనా మహారాష్ట్రలోని అంబర్నాథ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇది జరిగింది. దేశంలో ఏ ఒక్కరూ నమ్మని విధంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ జతకట్టాయి. అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ పీఠాన్ని దక్కించుకునేందుకు బద్ద శత్రువులైన ఈ ఇరు పార్టీలు ఒక గూటికి చేరాయి. మున్సిపల్ మేయర్ ఎన్నిక కోసం కమలం, హస్తం ఒక్కటై డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకి జలకిచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇలా చేతులు కలపడం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. దీంతో రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రం మరోసారి రుజువైంది. మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అంబర్నాథ్ ప్రాంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. శివసేనను అధికారానికి దూరం చేసేందుకు అంబర్నాథ్ వికాస్ అఘాడీ పేరుతో కొత్త కూటమి ఏర్పడింది. గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శివసేన 27 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కి 4 సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రత్యర్థి పార్టీలు ఏకమై శివసేన ఆధిపత్యానికి గండికొట్టాయి. 60 స్థానాలు ఉన్న అంబర్నాథ్ కౌన్సిల్లో బీజేపీ 14, కాంగ్రెస్ 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 4 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ 3 పార్టీలు ఒకటి కావడానికి తోడు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కూటమి బలం 32కు చేరింది. మున్సిపల్ అధ్యక్ష ఎన్నికల్లో కూటమి సమీకరణ అద్భుతంగా పనిచేసింది. శివసేన అభ్యర్థి మనీషా వాలేకర్ పై బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజులే పాటిల్ విజయం సాధించి అధ్యక్ష పీఠాన్ని చేజెక్కించుకున్నారు. బీజేపీ కార్పొరేటర్ అభిజిత్ కరంజులే పాటిల్ ఈ వికాస్ అఘాడీకి నాయకునిగా వ్యవహరించారు. అయితే స్థానిక నేతల నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఎప్పుడూ కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకోదు. ఇలాంటి కూటములు ఆమోదనీయం కాదు. పార్టీ కూడా దీనిని సహించదు. ఒకవేళ ఎవరైనా స్థానిక బీజేపీ నేతలు అధిష్టానం ఆమోదం లేకుండా ఈ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. స్థానిక నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం పార్టీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. వీరిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అన్నారు. बहुत साफ शब्दों में कहता हूं, कांग्रेस और एमआईएम के साथ कोई अलायंस नहीं चलेगा. ये अलायंस तोड़ना होगा. अगर लोकल लेवल पर किसी ने ये बात की है तो ये गलत है, अनुशासनहीनता है, इसके ऊपर कार्रवाई होगी. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ కూడా ఈ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించింది. పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు అంబర్నాథ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ పాటిల్తో పాటు పొత్తుకు మద్దతిచ్చిన 12 మంది కార్పొరేటర్లను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. 12 మంది కౌన్సిలర్లపై కాంగ్రెస్ వేటు సిద్ధాంతాలకు విరుద్ధంగా బీజేపీతో చేతులు కలిపినందుకు కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. బ్లాక్ ప్రెసిడెంట్ ప్రదీప్ పాటిల్ ని ఆ పదవి నుంచి తొలగించింది. అంబర్నాథ్ బ్లాక్ యూనిట్ ని రద్దు చేసింది. అధికారమే లక్ష్యంగా స్థానిక నేతలు తీసుకున్న ఈ నిర్ణయం అటు అధికార పక్షంలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ ప్రకంపనలు సృష్టించింది. అయితే మేయర్ పదవి కోసం కాంగ్రెస్ తో బీజేపీ చేతులు కలపడంపై షిండే వర్గానికి చెందిన శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని అనైతిక,
అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠగా అభివర్ణించింది. ఎప్పుడూ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడాన్ని శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినీకార్ ప్రశ్నించారు. ఇది తమకు వెన్నుపోటు పొడవడమేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నినాదించిన బీజేపీ అధికారం కోసం ఇలాంటి పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ తానుగా కాంగ్రెస్ తో చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు. అయితే ఈ విమర్శలను బీజేపీ ఉపాధ్యక్షుడు గులాబ్రావ్ కరంజుల్ పాటిల్ కొట్టిపారేశారు. అంబర్నాథ్ లో శివసేనతో పొత్తుకు తమ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసినా దాని నుంచి సానుకూలమైన స్పందన రాలేదన్నారు. ఈ సందర్భంగా షిందే పార్టీపై అవినీతి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ మజ్లిస్ తో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న క్రమంలో బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఎంపీ సంజయ్ రౌత్ బీజేపీని డబుల్ స్టాండర్డ్స్ పార్టీగా అభివర్ణించారు. బీజేపీ ఒక డబుల్ స్టాండర్డ్స్ పార్టీ. వారు మజ్లిస్ తో పాటు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ రహిత భారత్ కావాలని ప్రధాని మోదీ నినాదాలు ఇస్తున్నారు. కానీ అదే బీజేపీ నేతలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి ద్వంద్వ విధానాలు ఉన్న పార్టీని నమ్మకండి. వీర సావర్కర్ సిద్ధాంతాన్ని నమ్మని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతోనూ పొత్తు పెట్టుకున్నారు. ఒకవేళ మీకు సావర్కర్ అంటే ఇష్టముంటే ఎన్సీపీని కూటమి నుంచి బయటకు పంపండి అని అన్నారు. ఈ అంబర్నాథ్ మున్సిపల్ థానే జిల్లాలో ఉంది. ఇది షిండే సొంత జిల్లా. అయితే గత కొన్నేళ్లుగా అంబర్నాథ్ మున్సిపల్ అవినీతి దోపిడీకి గురైందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో శివసేనకు దక్కకూడదన్న ఆలోచనతో బీజేపీ काँग्रेस तो चेतुल कल्पिंदी. त्या भागातलं काम जे पाहतात त्यांच्याकडून विचारणा सुरू आहे. माझ्याकडे त्या संदर्भात योग्य माहिती मी त्याच्यावरती उत्तर देणार नाही. पण हे सगळे शेवटी पैशाचेच खेळ आहेत, दबावाचे खेळ आहेत. कोण कोणाच्या मागे जाईल सांगता येत नाही. जर भाजपा काय एएमची युती होऊ शकते. కాగా అంతకుముందు పింప్రి చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తున్నప్పటికీ కుటుంబ పరంగా వారు మళ్లీ దగ్గరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా వేరువేరు మార్గాల్లో ఉన్న ఫ్యామిలీ ఫంక్షన్లు, కుటుంబం విషయానికి వచ్చేసరికి వారంతా ఒక్కటవుతున్నారని, అది భవిష్యత్తులో రాజకీయ విలీనానికి దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2023లో ఎన్సీపీ పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత బాబాయ్ అబ్బాయిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రాజకీయ యుద్ధం జరిగింది. అయితే తాజా మున్సిపల్ ఎన్నికల వేళ పరివార్ మళ్లీ ఒకటైంది. అటు అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అజిత్ పవార్ వర్గానికి చెందిన గడియారం గుర్తు, శరద్ పవార్ వర్గానికి చెందిన రంపిట్ గుర్తు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు అజిత్ పవార్ అధికారికంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. కాగా ముంబై, బీఎంసీతో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల వివాదం కారణంగా సుమారు 4 ఏళ్లుగా ఈ ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇటీవలే సుప్రీంకోర్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను 2026 డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. అటు రిజర్వేషన్లు కూడా 50% మించకూడదని స్పష్టం చేయడంతో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బీఎంసీలోని 227 వార్డులతో పాటు పూణేలోని 165 సీట్లకు కూడా ఎలక్షన్స్ జరగనున్నాయి. థానే, నాగ్పూర్, నవీ ముంబై, నాసిక్, కళ్యాణ్ డోంబివాలి, ఛత్రపతి సంభాజీనగర్, కొల్హాపూర్ లాంటి మొత్తం 29 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం శివసేన 2 పార్టీలు కలిసిపోయాయి. నామినేషన్ల గడువు డిసెంబర్ 30తో ముగిసింది. జనవరి 15, 2026న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మహాయుతి కూటమిలోనూ చిచ్చురేపింది. అధికారం కోసం బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టిందని శివసేన నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు మాత్రం శివసేన హయాంలో అవినీతి పెరిగిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమర్థించుకుంటున్నారు. అధికారం కోసం ఏర్పడిన ఈ పొత్తు ఇప్పుడు 2 పార్టీల అధిష్టానాల ఆదేశాలతో రద్దయ్యే పరిస్థితికి చేరింది. సో మొత్తానికి రాజకీయాల్లో పొత్తులు, పదవుల కోసం వేసే ఎత్తులు ఏ రేంజ్లో ఉంటాయనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు.